తిరుపతి జిల్లా నాయుడుపేట భరత్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న విజయరామయ్య అనే ఉద్యోగిపై ఫోక్సో యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మైనర్ బాలిక తల్లితో ఆయన అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ పెద్ద కుమార్తెతో పాటు చిన్న కుమార్తె అయిన మైనర్ బాలికతోనూ బెదిరింపులకు పాల్పడుతూ వరుస లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సచివాలయ ఉద్యోగి ఒబ్బు విజయరామయ్యపై బాధిత బాలిక తల్లి పిన్నమ్మ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.